ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట శుభములు, ప్రైజ్ ది లార్డ్ తెలియజేస్తున్నాను. దైవాశీర్వాదములు మీకు ఎల్లప్పుడూ కలుగువలెనని పాస్టర్ గారు, నేను, మాతో ఉన్న బిడ్డలందరూ ప్రతినిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆరాధనలో, మందిరంలో జరిగే ప్రతి ప్రార్థనలో మీ అందరి కొరకు ప్రతినిత్యము ప్రార్థన చేస్తున్నా. చదువు బిడ్డలు పరీక్షలు రాయబోతున్నారు, వారి కొరకు, 10th క్లాస్ బిడ్డల కొరకు, పరీక్షలు రాసిన బిడ్డల కొరకు, ఉద్యోగాలు చేసుకునే బిడ్డల కొరకు, అలాగే మరి వ్యాపారాలు చేసుకునే బిడ్డల కొరకు, వ్యాపారాలు నూతనంగా ప్రారంభించే బిడ్డల కొరకు, బలహీనుల కొరకు, వృద్ధుల కొరకు, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు, అందరి కొరకు ప్రతినిత్యము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రియదేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రతినిత్యము మేమందరము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో మరి యవనస్తులకు ప్రత్యేక సందేశం, అలాగే ఈరోజు 31వ తారీఖు కనుక కృతజ్ఞత కూడికకు సంబంధించిన వర్తమానం, 2 వర్తమానములు కలిసి ఇప్పుడే మీకు అందిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని యవనస్తులను, అలాగే సంఘ బిడ్డలందరినీ కూడా ప్రభువును బట్టి కోరుతూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనంలో యవనస్తుల కొరకు మనము ధ్యానం చేస్తున్నాం. ఇది అందరికీ వర్తిస్తుంది, ప్రత్యేకంగా యవనస్తుల కొరకని కాదు. మనకు, నాకు, మీకు, ప్రతి ఒక్కరికి ఈ వర్తమానాలు, దేవుని మాటలు మనం అన్వయించుకోవాలి. ఇవి మనకు వర్తిస్తూ ఉంటాయి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. నా కుమారుడా అని దేవుని వాక్యము సంబోధిస్తుంది. చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు అన్న విషయాన్ని మనం ధ్యానం చేస్తూ, శిక్ష అనేది కొట్టడమో తిట్టడమో కాదు, అది ఒక శిక్షణ, ఒక మంచి నేర్పించడం అని అర్థం. తప్పు చేస్తుంటే, బిడ్డ తప్పు చేస్తుంటే తండ్రి శిక్షిస్తాడు, తల్లి గాని తండ్రి గాని శిక్షిస్తాడు. కారణం బిడ్డ చెడిపోకూడదని. సామెతల గ్రంథంలోనే ఉంటది, కుమారుడు శిక్షించు, లేకపోతే వాడు దారి తప్పుతాడు. అవును, దారి తప్పకూడదు అంటే శిక్షణ అవసరం. ఈ శిక్షణ అనే అంశం మీద మనం అబ్రహాము, ఇస్సాకులు, యాకోబు గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. యాకోబు తన తండ్రి ఇంటి నుండి తల్లిదండ్రుల చేత దీవించబడి, ఆశీర్వదించబడి బయలుదేరి అరణ్యములో వెళ్ళిపోతున్నాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి అరణ్య నడిమి వచ్చేటప్పటికి చీకటి పడిపోయింది. అక్కడ ఒక రాయి తీసుకొని తలగడగా పెట్టుకొని ప్రార్థన చేసుకుని పడుకున్నాడు. ఆకాశమునకు, భూమికి ఒక నిచ్చెన వేయబడింది. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ వచ్చారు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 13-14 వచనాల్లో మరియు యెహోవా దానికి పైగా నిలిచి, అంటే ఆ నిచ్చెనకు పైగా ఉండి, చదువమ్మా. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని
నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములనియు నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆల్రెడీ యాకోబు జీవితంలో అనేకమైన విషయాలు తెలుసుకున్నాం. రిబ్కా చెప్పినట్లు చేశాడు, తండ్రి చెప్పినట్లు చేశాడు. తండ్రి అంటే ఇస్సాకు. ఇస్సాకు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. అలాగే రిబ్కా సంఘానికి సాదృశ్యం. సంఘానికి అంటుకట్టుకొని ఉండాలి. సంఘము కట్టుబాట్లు పాటించాలి. సంఘములో దేవుడు దైవజనుడి ద్వారా ఏ మాటలు చెప్తాడో ఆ మాటలకు కట్టుబడి ఉండాలి. అలాగే మనం జీవించినట్లయితే తండ్రి అయిన దేవుని అంటే అబ్రాహాము దీవెనలు యాకోబుకు వచ్చినట్లు, ఇస్సాకుకి యాకోబుకి ఇద్దరికి వచ్చినట్లు మనకు కూడా తండ్రి అయిన దేవుని దీవెనలు వర్తిస్తాయని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనము పోయిన వారం మనం ధ్యానించాం, ఇదిగో నేను నీకు తోడై ఉండి. తోడు అంటే సన్నిధి, కాంతి. ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. మనం ఎక్కడికి వెళ్ళినా యాకోబుతో చెప్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. రెండవది, నిన్ను కాపాడుచు అన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కాపాడుతాడు దేవుడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. గతించిన 5 నెలలు ఈ రోజుతో అయిపోద్ది. 5 నెలలు నిన్ను కాపాడాడు, నీకు తోడుగా ఉన్నాడు. ఈరోజు కాపాడురా అనే దాని మీద కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండము 26వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆయన మనలను కాపాడుతాడు. ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతాడు అని ఈ విషయాన్ని కూడా మనం ధ్యానం చేశాం. ఇశ్రాయేలీయులతో ప్రధాన యాజకుడైన అహరోను అతని కుమారులు ఆ విధంగా ఇశ్రాయేలీయులను ఆశీర్వదించాలి అని దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను కాపాడుతాడు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. తన భక్తుల పాదము తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. తన భక్తుల పాదము. మీకు స్పష్టీకరణ ఇస్తున్నా. అమ్మగారు మాట్లాడినప్పుడు కానీ నేను మాట్లాడేటప్పుడు కానీ క్రీస్తునందున్న వానికి శిక్షా విధి లేదు అనేది బాగా అర్థం చేసుకోండి. తన భక్తుల పాదములు అంటే భక్తిగా తనకు ఇష్టమైన రీతిగా బ్రతికేవారు. అంతేగాని ఏదో 4 మాటలు తెలుసు కదా, ఏదో 4 పాటలు తెలుసు కదా, ఏదో 4 మాటలు చెప్పడం ప్రార్థన చేయడం వచ్చు అని ప్రతి ఒక్కడు బోధకుడైపోతున్నాడు. ప్రతి ఒక్కడు పిలుపు లేకుండా, రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా దొంగతనాలు చేస్తూ సేవ చేస్తున్నానని పేరు పెడుతున్నారు. వాళ్ళు భక్తులు అవ్వరు. వారిని దేవుడు కాపాడ్డం. నేను చెప్పడం లేదు, వాక్యం చెప్తుంది సుమా.
నేను ఎవరిని ఏమీ అనడం లేదు, వాక్యం చేసి మళ్ళీ చదువుకోమ్మా మాట. తన భక్తుల పాదములు అది తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఎందుకు? ఆయన వారిని కాపాడు. ఆయన వారిని కాపాడు. ఎందుకు? పాదాలే ఎందుకు కాపాడతాడు? ఎందుకంటే పాదము తొట్టిల్లుతుంది కనుక తొట్టిల్లే పాదాలను కాపాడేవాడు ఆయనే. ఎవరి పాదాలు? ఎవడు పడితే ఆడు కాదు, తాగుబోతోడు పాదాలు కాదు, వ్యభిచారి పాదాలు కాదు, దొంగవాడి పాదాలు కాదు, ఇష్టానుసారంగా తిరుగుతున్న వాడి పాదాలు కాదు, తన భక్తుల పాదములు తొట్టిల్లిపోకుండా ఆయన వారిని కాపాడు. ఆయన అనగా దేవుడు కాపాడుతాడు. దేవుని బిడ్డలారా, మరి కీర్తనలు 121వ కీర్తన మనందరికీ తెలుసు. 4-5 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఇది కూడా ఎవరిని? ఏదో 4 మాటలు తెలిసి సంవత్సరానికి 52 ఆదివారాలు అయితే 1-2 ఆదివారాలు వెళ్తారు. ఎప్పుడంటే సంవత్సరానికి మొదటి ఆదివారం, సంవత్సరానికి ఆఖరి ఆదివారం. వీలైతే జనవరి 1వ తారీఖు. మరలా ఎప్పుడు కనబడతారా అంటే క్రిస్మస్కి కనబడితే కనబడతారు, లేకపోతే లేదు 31వ తారీఖు రాత్రికి కనబడతారు. ఆ 31వ తారీఖు రాత్రి వచ్చేసి మోకరిచ్చేసి బుడబొక్కలేడు ప్లేట్ చేస్తారు. కన్నీళ్ళు రావు, హృదయం మార్పు చెందదు, యాక్టింగ్ మాత్రం బ్రహ్మాండమైన యాక్టింగ్ చేసేస్తారు. దేవుని బిడ్డలారా, అటువంటి వారికి కాదు. అక్కడ ఉంది 121వ కీర్తన మొదటి వచనంలో ఉంది. చదవండి ఒకసారి. కొండల తోటి నా కన్నులు ఎత్తుచున్నాడు. ఎక్కడి నుండి వస్తుంది అని భక్తుడు కనిపెడుతున్నాడు. ఇశ్రాయేలు దేశంలో కొండలుంటాయి, ఎటు చూసినా కొండే. బిల్డింగ్లు కూడా కొండల మీదే కడతారు, ఆ కొండ అంచుల మీద కడతారు. భయం వేస్తుంది, చూస్తే జారిపోతారేమో పడిపోతారేమో అని. పడరు, అన్ని కొండల మీదే ఇప్పుడు కట్టారు. దావీదు గారి కాలంలో ఓన్లీ కొండలు ఉన్నాయి, గుండ్రంగా. 126వ కీర్తనలో ఉంటుంది. 125వ కీర్తనలో యెరూషలేము చుట్టూ కొండలు ఉన్నట్లు యెహోవా వారి చుట్టూ ఉంటాడు అని. దేవుని బిడ్డలారా, ఈ యెరూషలేములో దావీదు పొలంలో నుండి ఆయన చూస్తున్నాడు, కొండలు ఎవరైనా రక్షిస్తారా అని. అందుకని అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి? కొండలు వస్తాయా? కొండలు వచ్చి నాకు సహాయం చేస్తాయా? చెయ్యవు. ఏమంటున్నాడో తెలిసి ఎంత మంచి మాట. యెహోవా వలననే నాకు సహాయం కలుగును. గమనించండి, ఈ మాటలు రాస్తుంది సామాన్యమైన వ్యక్తి కాదు. దేవుని హృదయానుసారుడైన భక్తుడైన దావీదు, యుద్ధ వీరుడైన దావీదు, ఇశ్రాయేలీయులకు దీపమైన దావీదు. దేవుని బిడ్డలారా, ఆయన భక్తుడు. ఆయన అంటున్నాడు, యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భక్తిలో ఉన్నాడు కనుకనే ఆ మాట అనగలుగుతున్నాడు. యెహోవా వలననే నాకు సహాయం కలుగును అంటూ 3వ వచనంలో అంటున్నాడు, ఆయన నీ పాదములు తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన కునికాడా నిద్రపోయాడా? మనం పోయామే. అందుకని ఆయన నిద్రపోడు. మీకు ఒక విషయం తెలుసా? నిద్రపోవడం ఎవరో తెలుసండి? నిద్రపోకుండా ఉండేవాళ్ళు కాపలా కాసేవాళ్ళు, వాచ్ మ్యాన్ లేక వాచ్ మ్యాన్. కనిపెట్టుకొని ఉండేవాడు. యజమానుడు ఏ విధంగా
నష్టపోకూడదని కాపాడేవాడే వాచ్మ్యాన్. నీవు నష్టపోకూడదని నీ దేవుడు, ఆయనే యజమానుడై ఉండి ఆయనే నిన్ను కాపాడుతున్నాడు. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు! ప్రపంచంలో ఎవరైనా ఉన్నారన్న యజమానులు తన ప్రజల క్షేమం ఆలోచించేవాడు ఎవరైనా ఉన్నాడా? యేసు ప్రభు ఒక్కడే. ఆయన నిన్ను కాపాడువాడు. ఆమేన్. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. యెహోవాయే కాపాడు. నిన్ను కాపాడువాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడు కాపాడు కాపాడు. ఇంకో మాట చెప్పాలంటే ఈ కీర్తనని కాపాడమే ఉంది. అందులో కాపాడుతాడు. నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. ఈ 2020వ సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టబడిన రోజు జనవరి 1వ తారీఖున కరోనా లేదు, బిరోనా లేదు, ఏం తెలియదు కరోనా అంటే. అదే మార్చి నెల వచ్చేటోడికి ప్రపంచంలో చాలా దేశాలకి పొక్కిపోయింది. ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, డెన్మార్క్, స్వీడన్, స్విట్జర్లాండ్, కొరియా, చైనా, జపాన్, రష్యా విలవిలలాడిపోయింది. ఆ తర్వాత మన భారతదేశానికి కూడా వచ్చింది. ఏదో దొంగోడు పరిగెత్తుకొస్తే, లేకపోతే ఎవడో దోపిడీదారుడు నరహంతకుడు పరిగెత్తుకొస్తే ఇళ్లల్లో దాక్కున్నట్లు జనాలు దాక్కున్నారు. ఇలా ఉంటుందని మనకి ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు. మొన్న ఒక వృద్ధుడిని కలిశాం. సుమారు 77-80 సంవత్సరాలు ఉంటాయి. ఆయన అంటున్నాడు, నా జీవితంలో నేను ఎన్నడూ చూడలేదండి. నాకు ఊహొచ్చినప్పటి నుండి నేను చూడలేదు. అవును, ఇటువంటి వ్యాధి లేదు, వచ్చింది. అయితే వీటిలో నుండి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. 5 నెలలు, ఈ రోజుతో 5 నెలలు ముగించుకోబోతున్న మనలను కాపాడాడు, కాపాడుతూ ఉన్నాడు. ఇంకా నువ్వు కాపాడుతూనే ఉంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నేను తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగుగా. యేసు ప్రభు చెప్తున్నాడు, నా చేతిలో నుండి నా గొర్రెలను ఎవరు తీసుకోలేరు. నా తండ్రి వాటిని నాకు ఇచ్చాడు. ప్రభు అంటున్నాడు ఈ 10వ అధ్యాయం అంతా కూడా, నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును. అంటే ఆయన నిన్ను ఎరుగును. నీవెవరో ఆయనకి తెలుసు. నీవు ఆయన గొర్రెవని ఆయనకి తెలుసు. నీవు ఆయన స్వరం వినాలి. ఆయన నీ స్వరం వింటున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు. నా తండ్రి నాకు ఇచ్చిన గొర్రెలను, నాకు ఇచ్చిన వాటిలో నుండి, నా చేతిలో నుండి ఎవడో అనగా దొంగ, అనగా సాతాను, అనగా అబద్ధాలకు జరకుడు నా చేతిలో నుండి దొంగిలించలేడు. ఎందుకు ప్రభు ఆ మాట అన్నాడో తెలుసా? ఆదికాండంలో దేవుడు ఆదాము అవ్వల్ని సృష్టించి ఏదైనా తోట ఒకటి తయారు చేసి అందులో పెడితే అందులోకి ప్రవేశించి ఆదాము అవ్వల్ని దొంగిలించేశాడు. అందుకని ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నాకు దేవుడు, తండ్రి అయిన దేవుడు నా చేతిలో వారిని పెట్టాడు. అంటే మిమ్మల్ని పెట్టాడు, నన్ను పెట్టాడు, మనల్ని పెట్టాడు. నా చేతిలో నుండి ఎవరును అంటే సాతాను
అపహరింపలేడు, దొంగిలించలేడు, లాక్కోలేడు. అప్పుడైతే ఏదైనా తోటలో పెట్టాడు, గమనించాలి అది. అప్పుడైతే ఏదైనా తోటలో పెట్టాడు కనుక దొంగిలించాడు. అందుకని ఇప్పుడు రెండోసారి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు చేతిలో పెట్టాడు మనల్ని. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం ఆయన చేతిలో ఉన్నాం. ఆయన చేతిలో నుండి ఎవడన్నా తీయడానికి ప్రయత్నం చేసేటాడు పోతాడు ఉండడు. ఇక్కడ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో రాయబడింది. ప్రభు అంటున్నాడు, ఎవరు నన్ను నా చేతిలో నుండి మిమ్మల్ని అపహరింపలేరు. 17వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేర్చునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవరును నశింపలేదు. మొదటి వచ్చిన 11వ వచ్చిన ఒకసారి చదువుదా. యోహాను సువార్త. నేను ఇకను లోకములో ఉండను గాని మీరు లోకములో ఉన్నారు. వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడవు. అది సంగతి. 12వ వచనం కంటే ముందు 11వ వచనం మనం చూడాలి. తండ్రి సన్నిధిలో యేసు ప్రభు మన నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. నీ నామమందు మనల్ని, మన కుటుంబాలను, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని కాపాడమని యేసు ప్రభు తండ్రిని మన కొరకు వేడుకుంటూ ఉన్నాడు. 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయను. దేవుని బిడ్డలారా, అంటే మనము ఫలించాలని ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మనం కాపాడబడుతూ ఉన్నాం. నువ్వు ఫలిస్తున్నావా? 5 నెలలు అయిపోయినాయి, ఇంట్లోనే ఉన్నావు. ఓకే, వాస్తవం. ఏముంటామండి, అన్ని కష్టాలే, బాధలే, పనులు లేవు, ఉద్యోగాలు లేవు, జీతాలు లేవు. అయినా కూడా దేవుల్లో ఫలించవచ్చు. దేవుడు ఈ దినాలు మనకు అందుకే ఇచ్చాడు. 70 80 ఎన్ని రోజులో మనకు తెలియదు, కానీ మనకు ఇచ్చాడు. మనల్ని కాపాడుతున్నాడు. దినదినము మనల్ని కాపాడి నడిపిస్తూ ఉన్నాడు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 2వ తిమోతి పత్రిక. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును, సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. పౌలు తన ప్రియ కుమారుడైన తిమోతికు రాస్తున్నాడు, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును. మనం పాడతాం, నేను నమ్మిన వాడు తన నేత్రములను నా మీద నిలిపి. దేవుని బిడ్డారా, మనం ఎరిగిన వాడు మన మీద తన దృష్టి ఉంచాడు. నువ్వు ఎవరినైతే నమ్మేవో
ఆయన నిన్ను నమ్మాడు. దేవుని బిడ్డలారా, ఆయన వచ్చే పర్యంతం ఆయన మనల్ని కాపాడుతాడని అపోస్తులైన పౌలు తిమోతితో రాస్తున్నాడు. ఆయన మిమ్ములను కాపాడుతాడు, అంటే మనలను కాపాడుతాడు. నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. అలాగే 1 పేతురు 1:5, 1 పేతురు పత్రిక, పేతురు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. పరలోకమందు భద్రపరచబడుతున్నాం. ఎక్కడండి? పరలోకములో మనం ఉండాలి అని ఆయన మన కొరకు భద్రపరుస్తూ ఉన్నాడు. ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు అక్కడ పొందాలి అంటే ఇక్కడ కాపాడబడాలి. ఇక్కడ కాపాడబడకుండా నేను బాప్తీసం పొందేశానులే, నేను రక్షణ పొందేశానులే, నేను గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఉద్యోగానికి వెళ్ళినా పర్వాలేదు, ఆదివారం గుడి కొట్టి సీట్లో టీవీలు చూసినా పర్వాలేదు అనుకున్నావా? అక్కడ భద్రం ఉండదు నీకు. అక్కడ భద్రపరచబడిన పరలోకం నీకు ఉండదు. నీ కొరకు భద్రపరిచాడు. ఆ భద్రపరచబడింది నీకు కావాలి అంటే ఇక్కడ నువ్వు కాపాడబడాలి. ఇక్కడ కాపాడబడాలి అంటే నీవు వక్ర మార్గము నడవకూడదు, సక్ర మార్గంలో నడవాలి. వక్ర మార్గం నరకానికి నడిపిస్తుంది, సక్ర మార్గం నీ కొరకు సిద్ధపరచబడి భద్రపరచబడిన పరలోకంలోనికి నిన్ను నడిపిస్తుంది. సక్ర మార్గంలో నడుచుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నటువంటి మనము యాకోబును జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు యాకోబుతో ప్రమాణం చేస్తున్నాడు, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడి. అంటే ఎక్కడికి వెళ్ళినా కాపాడి కాదు. వెనకటికి ఎవరో ఒక దైవ సేవకులు గృహ సందర్శనానికి వెళ్తున్నారు. వాళ్ళు ఇంత లోపల ఇంటికి తాళం వేసుకొని పిల్లలు, భార్యాభర్తలు బయటకు వచ్చారు. అప్పుడే దైవజనుడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. అయ్యయ్యో, అయ్యగారు వచ్చారు, ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం అంది భార్య. భర్త అంటాడు, అయ్యగారు మేము బయటికి వెళ్తామంటే సరేనమ్మా మీరు వెళ్ళరండి, ఇంకోసారి వస్తానులే అని ఆ పాస్టర్ గారు వెళ్ళిపోబోతుంటే మరలా ఆ ఇంటి యజమాని పాస్టర్ గారిని పిలిచి, అయ్యా రండి, ఇక్కడే గుమ్మంలోనే, బయటే, ఇంట్లో నిలవట్లేదు, బయటే తాళం వేస్తారు కనుక బయటే నిలబడి ప్రార్థన చేసి వెళ్ళండి అని. సరే దైవజనుడు ఎక్కడైనా ఎప్పుడైనా దేనికైనా సన్నద్ధమై ఉండాలని వాక్యంలో ఉంది కనుక ఇంటి బయటే ప్రార్థన చేసే ముందు అడిగేటి ఏ అంశం అంటే, మీరు ఎక్కడికి వెళ్తారు? వెళ్ళే పనిలో మీ కొరకు ప్రార్థన చేస్తాను, ఎక్కడికి వెళ్తారంటే, అయ్యగారు మేము సినిమాకి వెళ్తామండి, సినిమాకి మాకు మంచి టికెట్లు దొరికేటట్టు, మంచి ముందుగా చక్కగా ఎదురుగుండా సినిమా కనబడేటట్టు టికెట్లు దొరికేటట్టు ప్రార్థన చేయను అన్నాడు. ఆ పాస్టర్ గారికి చాలా రోషం వచ్చి బాధ కలిగి చిన్న ప్రార్థన చేసి ప్రభువా వీరిని క్షమించమని ప్రార్థన చేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాగైనా దేనికైనా ప్రార్థన చేయొచ్చు అనుకుంటున్నావా? నువ్వు ఎవరన్నా చంపేయడానికి వెళ్తూ ప్రార్థన చేస్తే మంచిగా చెబుతావు అనుకుంటున్నావా? పాపానికి వెళ్తే కాదు ఆయన నిన్ను కాపాడేది. పాపానికి వెళ్తుంటే కాదు. అదే రాస్తూ ఉన్నాడు పేతురు భక్తుడు. మళ్ళొకసారి చదవండి. కడవరి కాలమందు
బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మనకి కలుగునట్లు మీకు కలుగునట్లు మీ విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యమందు పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. రక్షణ, కాపాడబడుట, పరలోకం నీ కొరకు భద్రపరచబడ్డ. రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకున్నవాడు, మార్పు చెందినవాడు ఇక పాపం వైపు చూడడం, లోకం వైపు చూడడం, అపవిత్రత వైపు చూడడం. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు రక్షణ పొంది నీవు కాపాడబడుతున్నావు అంటే నీవు పరలోకములోనికి చేరాలి అని ఆయన నీ కొరకు పరలోకాన్ని సిద్ధం చేశాడు. అందుకనే యూదా పత్రికలో మన జీవితం ఏ విధంగా ఈ లోకంలో కాపాడబడుతుందో యూదా పత్రికలో ఆయన రాస్తూ ఉన్నాడు. 24వ వచనం, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును. ఆగమ్మా, తొట్టిల్లిపోకూడదు అంటే కాలు తొట్టిల్లిపోతా ఉంటుంది. కాలు కుదురుగా నిలబడదు. తొట్టిల్లిపోతా ఉంటాం, తొలికేసలాడిపోతా ఉంటాం. తొట్టిల్లకుండునట్లు మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో. గమనించండి, తన మహిమ అనగా పరలోకం. తన మహిమతో ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఒక కీర్తన ఉంది, కీర్తనలన్నీ పాడే టైం లేదు. మహిమతో రాజా, మహిమతో నీవు రాబోతున్నావు. అలాగే దైవజనులు ఆచార్య ఏబి భాషలమణి గారు రాశారు, మేఘాల మీద మన ప్రభు యేసు మహిమతో తెచ్చెను అని. ఇంకా అనేకమైనవి ఉన్నాయి. ఆయన మేఘములో మహిమతో రాబోతున్నాడు. ఆయన మహిమ ఎదుట మనలను నిర్దోషులుగా ఏ దోషము లేని వారిగా ఉండాలి అని. మనము ఏ పాపము, ఏ మచ్చ లేని వారిగా ఉండాలి అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో రాస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయంలో, ముడత అయినను, కళంకమైనను, మచ్చ అయినను అట్టిది మరి ఏదైనను లేకుండా పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని సంఘమును నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేసి దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుచున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ప్రతినిత్యం ఈ వాక్యం చేత కడుక్కోవాలి. ఈ కరోనా వచ్చాక చేతులు కడుక్కోమంటున్నారు. సబ్బెట్టి కనీసం 2 నిమిషాలు ఇలా రుద్దుకోవాలని. పాపం నా సంగతి తెలియదేమో, కరోనా రాకముందు నుండి కూడా నేను రుద్దుతానే ఉంటా. కాళ్ళు, చేతులు, మొహం కడుగుతానే ఉంటా. నాకు అలవాటు అయిపోయింది. ఈ చాలా మంది కడుక్కోమంటుంటే సబ్బెట్టి ఇలగలగరిసి వచ్చేస్తున్నారు. అసలు నాకు డౌట్, చేతికి రాసుకున్న సబ్బు వదులుతుందో లేదో అని. ప్రదేవుని బిడ్డలారా, సబ్బుతో కడుక్కుంటాం కాదు ఇక్కడ. సబ్బుతో కడుక్కుంటే కరోనా రాకపోవచ్చేమో కానీ నీవు దేవుని వాక్యం అనే సబ్బుతో కడుక్కోవాలి. మలాకి గ్రంథంలో అంటాడు, నీ వాక్యము సబ్బు వంటిది కాదా. సబ్బు కడుక్కోవాలి.
నీ హృదయం శుద్ధి చేసుకోవాలి. ఈ నడినెత్తి మొదలుకొని అది పాదముల వరకు కడగబడాలి. వాక్యం చేత కడగబడాలి, శుద్ధి చేయబడాలి. ఎందుకంటే నువ్వు నిర్దోషముగాను పరిశుద్ధముగాను కలంకము లేని సంఘముగా ఆయన ఎదుట నిలవబడాలి. అదే ఇక్కడ యూదా అంటున్నాడు, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును ఆయన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషముగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్వమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, చాలా మంది దైవ సేవకులు ఈ వచనాన్ని ఆశీర్వాదంగా ఇస్తారు. అవును, మనం తొట్టిల్లు పోకుండా మనల్ని కాపాడడానికి, తన మహిమ ఎదుట మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టుకోవడానికి శక్తి గలవాడిగా అద్వితీయ దేవుడు. ఆ వచనం అంతా మనం చదువుకోవచ్చు. మనల్ని కాపాడుతున్నాడు, కాపాడే దేవుడు. యాకోబుతో ప్రమాణం చేస్తున్నాడు, నేను నిన్ను కాపాడి ఈ దేశమునకు నిన్ను రప్పించేదను. ఇదిగో యాకోబు, నువ్వు ఒంటరిగా ఉన్నాననుకుంటున్నావు అడవిలో. నువ్వు ఒంటరిగా లేవు బాబు, నేను ఉన్నానయ్యా. నేను నీకు తోడుగా ఉన్నాను యాకోబు. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను. ఎవరు కాపాడినా కాపాడకపోయినా మెయిన్ ఇదిగో ఈ అరణ్యంలో నిన్ను కాపాడుతున్నాను కదా. ఇప్పుడు కాపాడిన దేవుణ్ణి నిన్ను చివరి వరకు కాపాడుతాను యాకోబు. ఎవరైనా నిన్ను వదిలిపెట్టేయచ్చు, కానీ ఎవరైనా నీకు మోసం చేసి నిన్ను బాధపరచొచ్చు, కానీ నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను యాకోబు. నిన్ను విడువను, ఎడబాయను. నేను నిత్యము నీకు తోడుగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కీర్తనలు 34వ సంకీర్తన 20వ వచనం చదువుకున్నాం. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. దేవునికి స్తోత్రం. అంటే నీకు యాక్సిడెంట్లు జరగవని అర్థం. నీకు ఏ యాక్సిడెంట్ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు, ఏ అపాయము నీకు రాదు. ఎందుకంటే ఆయన నిన్ను కాపాడే దేవుడు. నువ్వు వెళ్ళు ప్రతి చోట నిన్ను కాపాడుతాడు. ప్రతి చోట అంటే మామూలు చోట కాదు. నువ్వు వెళ్ళే దేవుని పని మీద, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారాల చోట, నీ చదువుల్లో, నీ కాలేజీల్లో, స్కూల్లో, అలాగే నీ పరిపాట్లలో, నీ ఇంట్లో, నీవు బజారుకు వెళ్ళినప్పుడు ఆయన నిన్ను కాపాడుతాడు. వాని ఎముకలలో ఒక్కటి అయిన నువ్వు విరిగిపోదు. నీకు యాక్సిడెంట్ రాకుండా ఈ 5 నెలలు కాపాడిన దేవుడు ఇంకా 7 నెలలు కూడా కాపాడుతాడు. మరలా 2021వ సంవత్సరంలో సంతోషంగా ప్రవేశిస్తాం. ఈ రోజు చూసిన ఈ తెగులను మరి ఎన్నడూ మనము చూడకుందుము గాక. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము ఆయన మీద మనం భారం వేసుకుంటే, ఆయనను నమ్మితే దేవుని మహిమను చూస్తారు అని యేసు ప్రభు చెప్పాడు. నువ్వు దేవుని నమ్మినడల దేవుని మహిమను చూస్తావు. కనుక దేవుని మహిమను చూద్దాం. ఆయన చేత కాపాడబడుతూ ప్రతినిత్యము ముందుకు సాగిపోదాం. యవనస్తులారా,
సంఘ బిడ్డలారా, ఇది అందరికీ వర్తమానం ఈరోజు యవనస్తులకు. అలాగే ఈ నెల ఆఖరి రోజు కృతజ్ఞత వర్తమానం కనుక మనం ప్రతి విషయంలోనూ కృతజ్ఞత కలిగి అన్ని విషయాల్లో దేవునికి స్తుతి ఆగమం అర్పిస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటల చేత మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అది ఇచ్చిన కాలము 5 మాసములు మీరు మమ్మలను కాపాడి ప్రభా 5వ మాసము ఆఖరి రోజుకు మీరు మమ్మల్ని తీసుకొచ్చారు. ఈ రోజు మీరు మమ్మల్ని కాపాడి నడిపించండి. 5వ మాసం ముగించుకొని 6వ మాసంలోనికి క్షేమకరంగా ఆరోగ్యకరంగా ప్రవేశించి దేవా నిన్ను స్తుతించడానికి నీ కృపను మాకు దయచేయండి. ఇక్కడ చేరిన బిడ్డలను, ఈ వాక్యం వింటున్న బిడ్డలను ప్రత్యేక దీవెనలతో ఆశీర్వాదాలతో నింపి నడిపించండి ప్రభా. ప్రత్యేకంగా ఎవరి బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున దీవించండి. అలాగే ప్రభా బిడ్డలు తండ్రి కృతజ్ఞత కూడికలో పాలు పంపులు పొందిన బిడ్డలను దీవించండి. మంచి ఆరోగ్య బలములు శక్తిని దయచేయండి. 10th క్లాస్ పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలకు మీ కృపను దయచేయండి. మంచి మెరిట్ మార్క్స్ బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిమ పొందండి. ఇంటర్మీడియట్ పరీక్షలు, డిగ్రీ పరీక్షలు రాశారు, వారికి మంచి రిజల్ట్స్ మీరు అనుగ్రహించి మహిమ పొందండి. అలాగే ప్రభా నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉద్యోగాల కొరకు పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలు, ఆసెట్, లాసెట్, దేవా నీటు, ఇక రకరకాల పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. మందిరంలో, సంఘములో నుండి, ఈ షాలో పెద్దకొస్తూ సంఘములో నుండి డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభా కలెక్టర్లు, ఎస్పీలు, అలాగే బ్యాంక్ ఆఫీసర్స్, పెద్ద పెద్ద ఉన్నత స్థానములో ఉండే ఆఫీసర్స్ ని మీరు లేవనెత్తండి. దైవ సేవకులను లేవనెత్తండి. దైవ సేవకులను లేవనెత్తండి. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మీ కరుణ, మీ కృప, మీ కటాక్షము మందరిపై ఉంచి నడిపించండి. మీ సహాయం, మీ తోడు, మీ కాపుదల మా ఒక్కొక్కరికి అనుగ్రహించి మీరే మహిమాగరత ప్రభావం పొందండి. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ తండ్రి వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరిపించండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. సొంత గృహాలు లేని బిడ్డలకు సొంత గృహాలు దయచేయండి. రుణ బాధలతో ఉన్న వారికి రుణ విముక్తి కలిగించండి. తండ్రి ఎవరెవరు ఏ అవసరంతో ఉన్నవారు అవసరాలు తీర్చండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు, ఉద్యోగాలు ఉన్న బిడ్డలకు ఇంక్రిమెంట్లు, బోనస్లు, ప్రమోషన్లు, జీతాలు మీరు సకాలంలో అనుగ్రహించండి. అలాగే వ్యాపారాలు చేసుకునే బిడ్డలకు మీ దీవెనల ఆశీర్వాదాలు దయచేయండి. నూతనంగా వ్యాపారాలు ప్రారంభిస్తున్న బిడ్డలకు మీ దీవెన ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించండి. అలాగే ప్రభా వృద్ధులను కాపాడండి, సంఘ పెద్దలను కాపాడండి. దేవాని చిత్తమైతే జూన్ నెల 14వ తారీఖు 2వ ఆదివారం రోజు నాడు మేమందరము సంఘముగా కూడి సాంఘిక దూరాన్ని పాటిస్తూ ఆరాధించి నిన్ను మహిమపరచునట్లు, అలాగే సంస్కార ఆరాధనలో పాలు పొందినట్లు మీ కృపను దయపాలించండి. మీ సహాయము, మీ తోడు, మీ కాపుదలను మీరే అనుగ్రహించి నడిపించండి. తండ్రి ఎవరెవరికి ఏ అవసరతులు ఉన్నాయో వారి అవసరతులు తీర్చండి. తండ్రి రుణ బాధలు ఉన్న వారికి రుణ విముక్తి కలిగించండి. తండ్రి బియ్యం, కూరగాయలు, ఆహార ధాన్యాలు కావలసిన బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిమ పొందండి. కరోనా బారి నుండి మమ్మల్ని తప్పించండి. తండ్రి బిడ్డలను తప్పించండి, మీ హస్తంలో భద్రపరచండి. తండ్రి మాకున్న లాక్డౌన్ మీరు దాన్ని నిర్మూలన చేయండి. తండ్రి ఆ లాక్డౌన్ తాళం పగలగొట్టి, గోడ పడగొట్టి మాకు ఓపెన్ దయచేసి సర్వలోకానికి ఓపెన్ దయచేయండి. మీరే కరుణించి కాపాడి కృప చూపించండి. తండ్రి కరోనా సందర్భంగా పని చేస్తున్నా, సహాయపడుతున్నా దైవా పోలీసు వారిని, డాక్టర్లు, అలాగే ప్రభు నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, తండ్రి పారిశుద్ధ కార్మికులు, అలాగే తండ్రి వాలంటీర్స్, వార్డు గ్రామ సచివాలయపు అధికారులు, తండ్రి రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ అధికారులు, బిడ్డలు, వాలంటీర్స్ అందరినీ మీరే కాపాడి నడిపించండి. ప్రభా ఎమ్మెల్యేలు, ఎంపీలు,
ఎంతో కష్టపడుతున్నారు, వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. మీ కరుణ, మీ కృప, మీ కటాక్షము మా అందరిపై ఉంచి నడిపించండి. ఆమేన్. మీ సమాధానంతో, మీ దీవెనలతో, మీ ఆశీర్వాదాలతో మీరే నింపి నడిపించి కాపాడండి. ప్రభా, ఈ సమయంలో తండ్రి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ యూత్ మీటింగ్ లో, ఈ కృతజ్ఞత కూడికలో మీరే ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఒకసారి నీ సన్నిధిలో చేరి ప్రార్థించుకునే పర్యంతం నీ కాపుదల్లో మమ్మల్ని అందరినీ భద్రపరచవలసిందిగా యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, మనతో నిరంతరం ఉంటూ నడిపిస్తున్న పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము, ఆదరణ ఇక్కడ చేరిన బిడ్డలకు, ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందిన బిడ్డలకు, యూట్యూబ్ ద్వారా చూస్తున్న బిడ్డలకు ప్రభుత్వ పర్యంతం సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. 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 దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. తన ఆశీర్వాదముతో మిమ్మల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ మరి ఒకసారి ప్రభు పేరట ప్రైజ్ ది లార్డ్ తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.